రాష్ట్రంలో రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన మహిళలు, యువతలు ఉయ్యాల పాటలతో ఆడిపాడారు. రాష్ట్రంలో బతుకమ్మ వేడుకలు రెండో రోజు మహిళలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖమ్మంలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలంతా తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మల చుట్టూ చేరి పాటలకు నృత్యాలు చేశారు. జగిత్యాలలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తీరొక పూలతో బతుకమ్మలను తయారు చేసి మహిళలు ఆడిపాడారు. కరీంనగర్లోని బావిలాలపల్లిలోని ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ను మద్దతుగా రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వరంగల్లో రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు అంబరాన్ని అంటాయి. కాశీబుగ్గలోని సాయి అమ్ము రెసిడెన్స్ లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకలలో మహిళలు ఆడిపాడారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందూరులోని కన్యకా పరమేశ్వరి, సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన సంబరాల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. కరీంనగర్లో మహిళలు బతుకమ్మను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. రామరామ ఉయ్యాలో, చిత్తూ చిత్తూల బొమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. నిజామాబాద్ గిరిరాజ్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో పాటు కళాశాల సిబ్బంది పాల్గొని బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచమంతా ప్రత్యేకంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ ఎంతో గొప్పదని కొనియాడారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు మెదక్లో ఘనంగా జరిగాయి. రెండో రోజు అటుకుల బతుకమ్మ వేడుకలు మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. గజ్వేల్ నియోజకవర్గంలో రెండో రోజు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని వెంకటేశ్వర ఆలయ ప్రాంగణంలో మహిళలు, యువతులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్తో పాటు పలు గ్రామాలలో మహిళలు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. జనరల్ గా చెప్పాలంటే ఆడవాళ్ళు కూడా వాళ్ళను వాళ్ళు ఒక అమ్మవారు లాగా అలంకరించుకొని ఆడే ఈ బతుకమ్మ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది, ఆప్యాయతని అనురాగాన్ని కూడా చూపిస్తుంది. సో ఇలా మా రోజు కళాశాలలో ఇలా జరుపుకోవడం, అందరితో కలిసి ఆడడం, బతుకమ్మలు తయారు చేయడం ఒక మంచి అనుభూతి కల్పిస్తుంది. సో అందరికీ నా తరపున, మా జీజీ కాలేజ్ తరపున ప్రజలందరికీ, నిజామాబాద్ ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు అండ్ హ్యాపీ దసరా. ప్రకృతికి కృతజ్ఞత తెలుపుతూ అనాది కాలం నుంచి ఈ పండుగ అనేది జరుపుకుంటూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీన్ని అధికారికంగా పండుగగా గుర్తించడం స్త్రీలందరికీ కూడా ప్రత్యేక గర్వకారణం. కేవలం తెలుగు ప్రాంతాల్లోనే కాదు, మన ఇతర దేశాలలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈ 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను జరుపుకోవడం అనేది మన సంస్కృతి సాంప్రదాయాలకి గొప్ప నిదర్శనంగా చెప్పుకోవచ్చు. సనత్ నగర్లో చిన్న పెద్ద కలిసి బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి ఆడిపాడారు. వర్షం వచ్చినా లెక్క చేయకుండా అసోసియేషన్ వాళ్లంతా కలిసి ఆడారు. సికింద్రాబాద్ లో బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా హనుమాన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బౌద్ధనగర్ లో రెండో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మేకల కీర్తి హర్షకిరణ్ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డి హాజరై బతుకమ్మ ఆడి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థినులు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మ ఆడారు. విద్యార్థినులు చేసిన నృత్య ప్రదర్శనలు పలువురిని ఆకట్టుకున్నాయి.
సాంప్రదాయాలకి ఆనవాలుగా మన పూల సంపదతోటి మధ్యలో గౌరమ్మను పెట్టి, అంటే మన సాంప్రదాయాల్లో గౌరమ్మకి పురాణాల్లో ఇచ్చే ఎంత విశిష్టత ఉందో ఆ విశిష్టతను తెలియచేస్తూ వచ్చే తెలంగాణ సాంప్రదాయ పూల పండగ మన బతుకమ్మ. కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల వాళ్ళు ప్రతి ఏటా కూడా ఈ సాంప్రదాయమైన పండుగను, ఈ రకంగా పూల పండుగని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజుల పండుగ విశిష్టత ఏంటంటే చెడు మీద మంచి యొక్క విజయం. అందులో మన విద్యా సంస్థల్లో చదివే ఈ చిన్నారులందరికీ మన పండుగ యొక్క విశిష్టతను తెలియజేయటం అనే ముఖ్య ఉద్దేశంతో ఈ సంస్థ వారు ఇటువంటి పండుగల్ని జరిపిస్తూ ఉంటారు. సో పిల్లలకి పండుగలు, మన కల్చర్, మన యొక్క పద్ధతులన్నీ తెలియజేయటం అనేది ముఖ్య ఉద్దేశం అండి. మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల పోస్టర్స్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. మంగళవారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఇవాళ వేడుకలు నిర్వహించనున్నామని తెలిపారు.